హాయ్ అండి, నమస్తే. ఎలాంటి కెమికల్స్ వాడకుండా అలాగే పంచదార వేయకుండా న్యూటెల్లా రెసిపీని వీడియోలో షేర్ చేయబోతున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీలో దీన్ని తయారు చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 50 గ్రాముల హేజల్ నట్స్ ని ఈ ప్యాన్ లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నట్స్ ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. వీటితో పాటుగా తీపి కోసం 12 ఖర్జూరాలని తీసుకున్నాను. వాటిలోంచి గింజలు తీసేసి ఇందులో వేస్తున్నాను. ఇందులో లిక్విడ్ ఫామ్ లో మరో పదార్థం కూడా వేయబోతున్నాను. అందులో కూడా తీపి ఉంటుంది, అందుకని ఖర్జూరాలు తక్కువ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పూర్తిగా ఖర్జూరాలే వాడుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్, 3 టేబుల్ స్పూన్ల వరకు వెన్న. ఈ వెన్నని ఇంట్లో తయారు చేసుకున్నాను. కాచిన పాల నుంచి తీసిన మేగడతో తయారు చేసిన వెన్న. ఇలా తయారు చేసిన వెన్నను వేసేటప్పుడు మాత్రం ఒకసారి కరిగించి వడపోసిన తర్వాతే వేసుకోవాలి, లేదంటే మనం చేసే రెసిపీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా వెన్న వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని దీన్ని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా తయారవుతుంది. ఇప్పుడైతే ఇది చాలా గట్టిగా ఉంది కదా, దీన్ని కొంచెం లిక్విడ్ ఫామ్ లోకి తీసుకురావడానికి చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. ఈ చాక్లెట్ సిరప్ ని కూడా నేను ఇంట్లో తయారు చేశాను. ఇందులో పంచదార కానీ కార్న్ స్టార్చ్ కానీ అస్సలు వేయలేదు. దీని బదులు మీరు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని కరిగించి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కన్సిస్టెన్సీలో నేను దీన్ని తయారు చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం లిక్విడ్ గా కావాలనుకుంటే మరి కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకుంటే లిక్విడ్ ఫామ్ గా వస్తుంది. ఇలా తయారు చేసిన న్యూటెల్లాని చపాతీ, రోటీ, బ్రెడ్ ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు. బయట తెచ్చుకున్న దాన్ని మనం ఎలా అయితే యూజ్ చేసుకుంటామో సేమ్ దీన్ని అలాగే యూజ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టుగా చేసుకోండి. దీన్ని నిల్వ చేసుకోవడానికి 8 కంటైనర్ గ్లాస్ జార్ తీసుకున్నాను. దాన్ని శుభ్రపరచుకొని పొడి బట్టతో తుడుచుకొని తర్వాత దీన్ని శుభ్రంగా ఆరబెట్టిన తర్వాతే నిల్వ చేసుకోవాలి. ఇలా కెమికల్ ఫ్రీగా తయారు చేసుకున్న న్యూటెల్లాని రూమ్ టెంపరేచర్లో 1 నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 నెలలైనా కూడా ఇది పాడైపోదు. కానీ దీన్ని ఎప్పుడు వాడినా సరే తడి చేతులు కానీ తడి స్పూన్స్ కానీ ఇందులో పెట్టకండి. ఇలా కెమికల్ ఫ్రీగా పంచదార లేకుండా న్యూటెల్లాని ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ రెసిపీ గురించి మరేమన్నా సందేహాలు ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్ లో అడగండి. అలాగే చాక్లెట్ సిరప్ ని హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలనే రెసిపీ ఎవరికైనా కావాలంటే అది కూడా ఒకసారి కమెంట్ చేశారు అంటే ఆ రెసిపీని కూడా షేర్ చేస్తాను. ఈ రోజుకి ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.